షాప్ చేస్తది. ప్లీజ్ మా మమ్మీకి మాత్రం ఎవరు చెప్పకుర్రి. నాకైతే గీ ఒక్క షాప్‌లో మాత్రమే ఇండియా రేట్‌లకి షాపింగ్ చేసినట్టు అనిపిస్తది. మీ ఫ్రెండ్స్ గూడా ఎవరన్నా ఆస్ట్రేలియా వచ్చుంటే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి గూడా మస్తు ఉపయోగపడతది. ఇందులో మనకి ఇంకొక ఫాయిదా ఏముందంటే ఇట్లనే ఎవరన్నా షాపింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు మెంబర్‌షిప్ గూడా ఏసుకోవచ్చన్నమాట. మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి పాయింట్లు పెరుగుతా ఉంటాయి. ఆ పాయింట్‌లతోటి మనకి కొన్ని డాలర్స్ అయితది. నాకైతే ఒక బ్యాగ్ ఫ్రీ వచ్చింది. నాకు జబర్దస్త్ అనిపించింది. మీకు లాస్ట్‌లో చూపెడతా అది. బోళ్ళు, బోకెలు అన్ని బాసనలు దొరుకుతాయి ఈడ. మంచిగా ఈడ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ నాకైతే ఇవి పెట్టుకోనికి ఇల్లు కొనాలేమో నేను. అదే నేను గాని హైదరాబాద్‌లో ఉండుంటే ఇట్లాంటి షాపులలో గూడా బేరం ఆడుతుండే. ఈడ గాని నేను బేరం ఆడితే వాడి షాప్ బంద్ పెట్టుకోవాలింగా. అసలు దీన్ని బట్టి ఏమర్థమైందంటే జీవితంలో ఎవరికైనా అస్సలు పనికిరాదురా నాయన అని పడేసే టైంకి గూడా అదే వస్తువు ఎవరికో ఒకరికి మస్తు ఇంపార్టెంట్ అయ్యుంటది. టట్టనా! ఇదే నా బ్యాగ్ అన్నమాట. గదే మనకి పుక్కట్లొచ్చింది. నా పాయింట్స్ బట్టి $8కి దొరికిందనమాట ఇది. బీచ్‌కేసుకోనీకే మస్తుంది గదా! మినిమమ్ ఉంటది మనతోని.